మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో గత 40 సంవత్సరాలుగా కాటి కాపరిగా జీవనం సాగిస్తున్న సాలి బంగారయ్య అనే దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎర్రబాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య భర్త ఆకుల ఉమామహేశ్వరరావు అకారణంగా కాటి కాపరి వృత్తి నుండి తప్పించడమే కాకుండా స్థానికంగా ఉన్న టీ స్టాల్ యజమానిని టీ కూడా ఇవ్వద్దంటూ చెప్పి తనపై కుల వివక్ష చూపుతూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్ లో బాధితుడు సాలి బంగారయ్య మీడియా ఎదుట వాపోయారు. ఎర్రబాలెం గ్రామంలో తనపై జరిగిన కుల వివక్ష ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆకుల ఉమామహేశ్వరరావు అనే వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని మీడియాకు బంగారయ్య వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్, బాధితుడి కుమారుడు సాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సాలి బంగారి నేను వాట్లకాడికి టీకెడితే పలానా ఎక్కి వస్తే టీ పోయి బాకండి అని ఉమామహేశ్వర గారు చెప్పాడండి. చెప్పినాక నేను రెండో రోజు మళ్ళీ వెళ్ళానండి. అయ్యా నువ్వు వచ్చి టీ పోయొద్దు అన్నారు, మా టీ వాట్లకు రాబాకండి అని చెప్పారండి. దానికి మించి నేను ఇక ఏమీ స్పందించకుండా ఇంటికి వచ్చి చాలా బాధపడ్డానండి. అందుకనే నన్ను ఊళ్ళో కూడా రానిట్లేదు, చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. కులాన్ని ఇదిగా చేసి ఆడికి టీ పోయొద్దు కాటి కాపరికి అని చెప్పాడండి. దాని మూలంగా నేను ఒక ఊరికి పనిచేసే అతను నేను కాటి కాపరిగా దాన్ని ఇదిగా చేసుకొని నన్ను ఈ 4 నెలల నుంచి నన్ను ఆపేసాడు. దాని గురించి నేను మాట్లాడటానికి వచ్చాను సార్. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. ఇది జరిగి ఒక వారం అవుతుంది సార్, అంటే డేటు తెలియదు. ఏం లేదు సార్, ఆయతనం మేము బాగానే ఉంటాం సార్, ఏం గొడవలు ఆయనకి మనకి. కాకపోతే ఏంటంటే ఇట్లా ఆపేసారు, దేనికి ఆపేసారు అనేది మాకు చెప్పకుండా నువ్వు ఆగిపో అని అన్నీ చెప్పారు సార్. ఆయనకు మాకు మాత్రం ఎసుమటి గొడవలు లేవు. నేను బరిగల కోటేష్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇది గత 2 రోజుల క్రితం పేపర్లో చూసి నేను స్పందించి ఎవరు ఈ బాధితుడు అని చెప్పేసి అని విచారణ చేయగా సాలి బంగారి అని నేను ట్రేస్అవుట్ చేసి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. అధికారులు స్పందించారు సకాలంలో. అలాగే జిల్లా అధికారి అయిన ఎస్పీ గారికి కూడా నేను కాల్ చేసి మాట్లాడటం జరిగింది, వారు కూడా స్పందించారు. ఈ యొక్క కంప్లైంట్లో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడైన నారా లోకేష్ గారు కూడా ఈ కంప్లైంట్పై ఆయన స్పందించి అధికారులు కూడా తగు సూచనలు చేశారు. ఇది మేము నిజంగా శుభసూచకంగా ఈ లోకేష్ గారి యొక్క నియోజకవర్గంలో ఇలా జరిగి వాళ్ళ సొంత పార్టీ ఎవరైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకోకుండా అధికారులకి తగు సూచనలు ఇచ్చి ఈ యొక్క ఫిర్యాదు అనేది పక్షపాతం లేకోకుండా ఎంక్వైరీ చేసి బాధితుడికి న్యాయం చేయమని కోరుచున్నాను. నా పేరు నాగరాజు అండి. బాధితుడి యొక్క కుమారుడు నేను. మాది మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో ఉంటామండి. గత 40 సంవత్సరాల నుంచి నా తండ్రి గారు ఎర్రబాలెం గ్రామంలోని శ్మశాన వాటికలో కాటి కాపరిగా విధులు నిర్వహిస్తున్నాడండి 40 సంవత్సరాల నుంచి. అయితే ఒక 4 నెలల నుంచి ఆ విధుల నుంచి తొలగించారండి ఆకుల ఉమామహేశ్వరరావు గారు. ఏ కారణాలతో తొలగించారైతే మాకైతే తెలియదండి. ఆగిపోమన్నారు, ఆగిపోయామండి. అది జరిగి కూడా 4 నెలలు అయిందండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జరిగి 4 నెలల తర్వాత యథావిధిగా మా పని మేము చేసుకుంటే అలా ఉంటున్నాము. ఈ మధ్యలో టీ కొట్టు కాడికి వెళ్ళి టీ తాగుదామని వెళ్తేనండి ఆ టీ షాప్ యొక్క యజమాని నువ్వు వస్తే నేను టీ పోయాను అని అన్నాడండి. ఇదేందా నాకు టీ పోయిపోవటం ఏంది, అందరికీ నువ్వు పోస్తున్నావు కదా, నాకే టీ ఎందుకు పోయావంటే కాదు పలానా వ్యక్తి పలానా ఆకుల ఉమామహేశ్వరరావు గారు నీకు టీ పోయొద్దు అన్నాడు, నువ్వు వస్తే నీ వల్ల నాకు నా బేరం అంతా పోతుంది కాబట్టి నువ్వు రాబాకు అన్నాడు. ఈ మాట అన్నానండి. ఈ మాట అన్న తర్వాత నా తండ్రి ఇంటికి వచ్చి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడండి. చివరికి ఎంత తీవ్ర మనస్తాపం అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడండి. 2 రోజుల నుంచి నైటు మేము ఆయన కాపలాగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి. తర్వాత ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎందుకు ఇలా జరిగిందని ఆయన అడిగితే అది నాకు తెలీదు అని అన్నాడండి. కాకపోతే ఆ విషయం గురించి నేను పోలీస్ స్టేషన్కి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఫిర్యాదు అయితే ఇచ్చానండి. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అధికారులు త్వరగా స్పందించి ఈ విషయంలో నిజంగా ప్రభుత్వానికైతే ఈ కూటమి ప్రభుత్వానికి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే
నారా లోకేష్ గారు తన నియోజకవర్గంలో ఎటువంటి పార్టీలకు అతీతంగా ఎవ్వరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ చట్టం ముందు సమానులే అన్నట్లుగా ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కానివ్వండి, లేదంటే పక్షపాతం లేకుండా ఉండే ఆయన నిర్ణయాలు కానీ అందరూ ఉపయోగపడేలా ఉన్నాయండి. అట్లానే నాకు కూడా నా ఫిర్యాదును కూడా స్వీకరించి అధికారులు తగిన సూచనలు చేసి నారా లోకేష్ గారు కూడా స్పందించి ఏం చేశారంటే ఆ కంప్లైంట్ తీసుకున్నారండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు నాలాంటి దళిత కుటుంబానికి ఈ విధంగా అండగా ఉంటారని నేను కూడా అనుకోలేదండి. కాకపోతే ఇంత ఇదిగా ఉంటారని, నా పట్ల ఇంత సానుకూలంగా ఉంటారని నేను అసలు అనుకోలేదు. కాకపోతే నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ఎవ్వరు కూడా చట్టం ముందు సమానులే, అందరూ కూడా చట్టం ముందు సమానులే, ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని నారా లోకేష్ గారు చెప్పారండి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇందు మూలంగా రేపు ఎంక్వైరీలు కానీ ఏదైనా కానీ పక్షపాతం లేకుండా, ఎటువంటి బెదిరింపులు లేకుండా తగిన ఎంక్వైరీ చేస్తారని నేను నిజంగా కోరుకుంటున్నానండి. మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అంతకుముందు బెదిరింపులు వచ్చినా కానీ అమ్మో నేను భయపడ్డాను ఏం జరుగుతుందని. ఆయన అనుచరులు ఆయన కానీ ఏదన్నా బెదిరింపులు చేశారు అయినా కానీ నేను ఎవరికి చెప్పలేదండి. కానీ నారా లోకేష్ గారి మీద ఉన్న విశ్వాసం, నమ్మకంతో ఈరోజు నేను ముందుకు వచ్చానండి. ఆయనే నాకు న్యాయం చేసి పెడతారని నేను నిజంగా మనస్ఫూర్తి కోరుకున్నానండి. అందరికీ ధన్యవాదాలండి. మా డిమాండ్ ఏంటంటే 40 సంవత్సరాల నుండి చేసే ఒక కాటి కాపరిని అకారణంగా తొలగించారండి. ఆ కారణం ఏంటి అనేది కూడా చెప్పకుండా తొలగించారు. ఆయన 40 సంవత్సరాల నుంచి ఎర్రబాలెం గ్రామంలో కాటి కాపరిగా ఆయన ఎర్రబాలెం గ్రామానికి సేవలు అందించారు. ఆ రోజు ఆ 40 సంవత్సరాల క్రితం ఎవరు కూడా ఈ పని చేయడానికి ఎవరు ఇష్టపడలేదండి. ఆయన ఒక్కడే ముందుకు వచ్చి ఆ గ్రామానికి సేవలు అందించారు. మరి అలాంటప్పుడు ఇతను ఇప్పుడు ఆయనకి 25 సంవత్సరాల నుంచి ఆ వయసులో, ఇప్పుడు ఆయనకు 60 సంవత్సరాలు, దగ్గర 40 సంవత్సరాలు చేసిన వ్యక్తి ఈ రోజున రోడ్డు మీద పడితే ఆయనకి జీవనోపాధి ఏంటి? ఆయనకు ఆరోగ్యం బాగుండదు. ఆయన బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్. అసలు ఆయనకి లేని ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు ఉంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను రోడ్డును పడితే నా కుటుంబం కూడా రోడ్డును పడి, నా పిల్లలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మాకు తగిన జీవనోపాధి చూపించాలని మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి ఆ పని కూడా ఆయన బ్రతికున్నంతకాలం చేసేలా చేయమని మనస్ఫూర్తిగా మా డిమాండ్ అని కానీ రిక్వెస్ట్గానే అడుగుతున్నామండి. రిక్వెస్ట్గా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సమాజంలో ఆగౌరవ కూడా పరచకుండా నాకు మరీ ముఖ్యంగా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఇప్పుడు పోలీసుల రక్షణ, మా కుటుంబానికి ప్రాణహాని ఉందని నాకు తెలుస్తుందండి. దాన్ని బట్టి నాకు కానీ నా కుటుంబానికి కానీ ప్రాణరక్షణ కల్పించాలని, వాళ్ళపై ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకోమని అడుగుతున్నాను సార్.